గురుగారు నిన్నటి ఎపిసోడ్ లో గురువు ఒకటో ఇంట ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నాం. ఇవాళ రెండో ఇంట్లో ఉంటే గురువు యొక్క ఫలితం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి మంచిగా ఉంటుంది? చాలా మంచి విషయమే. మనకు లగ్నం అనేది ఒకటో ఇల్లు ఇందాక చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు రెండో ఇంట అనేది ధనస్థానం. అంటే జాతకుడు పుట్టినటువంటి సమయాన్ని బట్టి లగ్నం తర్వాత రెండో ఇంట అనేది ఆర్థికపరమైనటువంటి ఓన్లీ ఆర్థిక స్థితిగతుల్ని రూపురేఖల్ని మార్చేసేటువంటి స్థానం. మనం చెప్పుకుంటూ ఉంటాం ఏమని, చాలామంది ఏమీ లేనటువంటి వాళ్ళు కోట్లకు పరిగెత్తారు. ఏమీ లేదు, వాడు తినడానికి తిండి లేనటువంటి వాడు అడుక్కు తింటుండేవాడు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అడుక్కు తింటుండేవాళ్ళు, లేదంటే అన్నీ కూడా అష్ట కష్టాలు పడుతుండేవాళ్ళు. ఎలా వాళ్ళు కోట్లకు పరిగెత్తారు అనే ఒక అందరికీ సందేహం కలిగేలా ఉంటుంది. ఆ సందేహం ఏమిటి అంటే, తన పుట్టినటువంటి కానీ, లేదంటే తన కొడుకు కానీ, తన కూతురు కానీ, ఎవరైనా సరే పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జాతకుడే పుట్టిన స్థానాన్ని బట్టి రెండో ఇంట గురువు ఉండి జన్మించాడనుకోండి, ఆ గురువుకి రెండో స్థానంలో శుభదృష్టి ఉన్నా, లేదంటే శుభగ్రహ దృష్టి ఉన్నా, లేదంటే శుభగ్రహాలు కలిసి ఉన్న ఆర్థిక పరంగా విశేషమైనటువంటి అభివృద్ధి. ఇంకా వాళ్ళు ఏ పని చేస్తున్నా, ఎన్ని పనులు చేస్తున్నా, ఎటువైపు ఏం చేసినా కూడా, వ్యవసాయం చేసినా ఆర్థిక పరంగా వాడికి కలిసి వస్తూనే ఉంటుంది. అధికంగా సంపాదించడం, అధిక ధనార్జన, అభివృద్ధి విశేషంగా ఉంటుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ గురువు ఇచ్చేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎవరు ఆపలేరు. ఏ రూపంలోనైనా వచ్చి తీరుతూనే ఉంటుంది. దానికి 1,00,000 మంది అడ్డుపడినా ఆపలేరు, ఏమీ చేయలేరు. రావాల్సింది వస్తూనే ఉంటుంది. అలాగే అప్పుడు వాడు అనుకుంటాడు ఏమని, నేను మహర్జాతకుణ్ణి, నేను అదృష్టవంతుణ్ణి, నేను మట్టి పట్టుకున్నా బంగారమే, నేను ఏం చేసినా కలిసి వస్తుంది. నిజమే, అటువంటి వాడు మన ఎక్కడ అడుగు పెడితే అక్కడంతా కూడా పాజిటివ్, అక్కడంతా కూడా పాజిటివ్ శుభ పరిణామాలు, శుభ వాతావరణాలు, శుభకార్యాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ వాసన గ్రామాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాల వారిగా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతూనే ఉంటాయి. అనేక విధాలు కూడా వాళ్ళ వాసన పారుతూ ఉంటుంది. అలా 3 పువ్వులు 6 కాయల వాళ్ళ జీవితం అనేది విశేషమైనటువంటి అభివృద్ధిని అనేది చక్కగా అభివృద్ధి చెందుతుంటారు. ఎవ్వరూ ఏమి చేయలేరు. అందరూ ఏడ్చుకుంటూ ఉండాల్సిందే, కులుకుంటూ ఉండాల్సిందే. వాళ్ళు ఎంత కులుకుంటూ ఉన్నారో అంతకంగా రెట్టింపు ఇక్కడ అభివృద్ధి అనేది ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు చూసే వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు. ఇదేమిటి, వాళ్ళు ఏం చేసినా కలిసి వస్తుంది, మనం ఏం చేసినా నష్టపోతున్నాము అని కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఈర్ష్య కలిగే అంత అభివృద్ధి అనేది కనపడుతూనే ఉంటుంది స్పష్టంగా. ఆర్థికపరమైనటువంటి స్థానం కాబట్టి, ధనస్థానం కాబట్టి, ఆ ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఎవరు శుభదృష్టి లేకపోయినా పర్వాలేదు, లేదా ఇంకా శుభదృష్టి ఉన్నట్టయితే అది విశేషమైనటువంటి అభివృద్ధి, శాశ్వతమైనటువంటి అభివృద్ధి, కీర్తి ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో వాళ్ళ కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా వాళ్ళతో ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళకు కూడాను అభివృద్ధి అనేది కనపడుతుంది. అలా అన్ని రంగాలలో కూడా చిన్న వ్యాపారం ప్రారంభం చేసినా కూడా విశేషమైనటువంటి లాభార్జన, పెద్ద వ్యాపారం చేసినా అది లాభార్జన. మనము రూపాయితో ప్రారంభం చేసిన, లేదంటే ఒట్టి చేతులతో వ్యాపారాన్ని ప్రారంభం చేసిన కలిసి వస్తుంది. దీనికి కొన్ని కథలు కూడా ఉంటాయి. ఏంటివి కథలు అంటే, మనం సత్యనారాయణ కథ చెప్పుకుంటుంటాం. ఎగ్జాంపుల్గా సత్యనారాయణ వ్రతము చేస్తుంటాం. అందులో
బిచ్చగాడు అతను రోజు ఊరూరు తిరుగుతున్నాడు, ఇల్లు తిరుగుతున్నాడు. ఎక్కడ పోయి అడుక్కుంటున్నా కూడా లేదు, పొమ్మన్నారు. అలాగే ఒక సాయంత్ర సమయంలో ఆయన అలసిపోయి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అవిటివాడు, భిక్షగాడు కాబట్టి. వెళ్తుంటే అతనికి ఒక దేవాలయం కనిపించింది. ఆ దేవాలయం దగ్గర కూర్చొని దిగులు చెందుతూ ఉన్నాడు. ఏమిటి స్వామి, నేను ఎంత కష్టపడినా కూడా నా జీవితానికి ఎక్కడ పోయినా ఎవరు లేదు పొమ్మంటున్నారు, అందరూ తరుముకుంటున్నారు. మరి నేను బ్రతికేది ఎలా, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అని చెప్పేసి అతను అక్కడ ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి స్వామిని చూస్తూ మొరపెట్టుకుంటున్నాడు. గురువు యొక్క అనుగ్రహం అనేది కలిగింది. తదాస్తు దేవతలు తదాస్తు అని ఆశీర్వదించారు. ఏమని, నా యొక్క జీవితానికి అభివృద్ధి మార్గాన్ని నాకు కలగచేయి స్వామి, నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తానని మొక్కున్నాడు కాబట్టి దానికి తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు. అంతే. మరుసటి రోజున మనం ఇదంతా లఘువుగా చెప్పుకుంటున్నాము. మరుసటి రోజున అతను పొద్దున్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని సంధ్యావందనం చేసుకొని మళ్ళీ ఒక నగరానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసి అమ్మా భిక్షాం దేహి, అయ్యా భిక్షాం దేహి అని అని ఇంటింటికి వెళ్ళి యాచించుకుంటుంటే ఆయన చూడగానే అందరికీ దానం చేయాలనిపించింది. ఎందుకంటే తనకి గురుబలం అనేది కలిగింది. ఆ గురువు యొక్క అనుగ్రహం, గురుబలం అనేది ఏర్పడడం వల్ల తన ముఖంలో ఒక మంచి కలాంశం అనేది ఉట్టిపడుతుంది. అంటే ఆకర్షణ, గురువు యొక్క ఆకర్షణ అంటారు. దాన్ని ఏమంటారు? గురువు యొక్క ఆకర్షణ, గురు ఆకర్షణ అంటారు అనమాట. అలాగే చూడగానే అందరూ అతనికి లేదు అనకుండా వాళ్ళకు స్తోమత ఉన్న కొద్దీ, వాళ్ళ శక్తి ఉన్న కొద్దీ ప్రతి ఒక్కరూ దానం చేస్తున్నారు. అలా పొద్దుటి నుంచి వారికి సాయంత్రం దాకా ఎనలేని ధనం వచ్చేసింది. ఒక్క రోజులో ఒక్క పూటన ఎంతో ధనం వచ్చేసింది. ఎందుకంటే సపోజు 1000 మంది ఉన్నారు, అందరినీ అడుక్కుంటా వెళ్ళాడు. లేదనుకుండా అందరూ చేసేటప్పటికి సాయంత్రానికి వాడికి లక్షల వేలల్లో వచ్చేసింది. అప్పుడు వాడికి ఆనందానికి హద్దు లేదు, వాడి సంతోషానికి అవధులు లేవు. ఇంకంతే. ఇంటికి వెళ్తూ పూజా ద్రవ్యాలని కొనుక్కునేసి బంధువులకి, పురోహితులకి, స్నేహితులకి అందరూ కూడా చెప్పాడు. అంతే, వెళ్ళాడు. మరుసటి రోజున ఇల్లంతా శుభ్రపరుచుకున్నాడు, అలంకరించుకున్నాడు. అందరూ కూడా వచ్చారు. శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు. ఆ గురువు అనుగ్రహం వల్ల వీనికి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు అనేది ఇంకా సంపూర్ణంగా స్టార్ట్ అయిపోయాయి. ఆ గురువు యొక్క బలం అనేది అలా ఉంటుంది.